మహిళలు అన్ని రంగాలలో రాణించాలని సినీ నటుడు సుమన్ అన్నారు. హైదరాబాద్ మియాపూర్లో కొత్తగా ఏర్పాటు చేసిన జెనివిస్ రెమెడీస్ జనరల్ మెడికల్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతో మెడికల్ స్టోర్ ప్రారంభించడం అభినందనీయమన్నారు. సినీ కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి పనిచేస్తారని, వారికి ప్రత్యేక డిస్కౌంట్లు అందించాలని రెమెడీస్ సంస్థను కోరారు. అనంతరం సంస్థ ఫౌండర్ ఎండీ సంతోష్ హెగ్డే మాట్లాడుతూ జెనివిస్ రెమెడీస్ సంస్థ ఇప్పటికే WHO GMP సర్టిఫికెట్స్ ను పొందిందని, పూణే మెడిసిన్ ఉత్పత్తిని చేస్తున్నట్లుగా చెప్పారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2000కు పైగా స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కూడా వేగంగా ముందుకు సాగుతుంది అన్నారు. కంపెనీ ఏదైతే ఉందో ఇది చాలా రీజనబుల్ రేట్ అని చెప్పొచ్చు, లేదు ఇంకా తక్కువ చెప్పొచ్చు. కొన్ని మందులు అది ఇస్తున్నారు వాళ్ళు అని చెప్తూ, ఇప్పుడు ఇందాక చెప్పింది ఏంటి, తక్కువ ఇస్తున్నారు ఏంటి, ఆ మందులు మంచిదా కాదా అనేసరికి మోడీ గారు, ప్రధానమంత్రి మోడీ గారే దీన్ని రికమెండ్ చేశారు. ఈ టోటల్ కంపెనీలో ఉన్న టోటల్ ఏదైతే మందులు అదే సేమ్ క్వాలిటీ ఏదైతే పెద్ద పెద్ద షాపులో అమ్ముతున్నారో అదే మెడిసిన్స్ని ఈ రేట్లు అమ్ముతారు అన్నప్పుడు, అప్పుడు నేను ముందుకు వచ్చి నేను అంటే మీకు ఏం కావాలి అంటారు. మాకు జనరల్గా ఇలాంటి ఓపెనింగ్కి వెళ్తే మాకు డబ్బులు కప్పులు సబ్బులు ఏదో ఇస్తారు కదా, అలాగే దీనికి ఏం కావాలంటే నాకేం వద్దు, నా ఫిలిం ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్లో పనిచేస్తున్న వాళ్ళకి, ఎందుకంటే రాత్రి పగలు పనిచేస్తారు, నిద్ర ఉండదు, తిండి ఉండదు, టెన్షన్ ఎక్కువ ఉంటుంది, న్యూస్ చాలా ఉంటాయి, ఎన్ని ఉన్నా పాపం వాళ్ళు రాత్రి పగలు టైం చూడకుండా వచ్చి పనిచేస్తారు, మహిళలు పురుషులు. సో వాళ్ళకి ఏంటంటే మీరు ఇస్తున్న రేట్ కన్నా ఇంకా కొంచెం డిస్కౌంట్ చేసి ఇవ్వాలి అని చెప్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పి మహేష్ గారితో మాట తీసుకొని వచ్చారు. మొన్న వారం 2 వారాల క్రితం నాకు మళ్ళీ మహేష్ గారు ఫోన్ చేసి, ఏమండి ఇట్లా ఓపెనింగ్ ఇట్లా ఉందన్నారు, ఎక్కడ ఏంటి అన్నారు, డేట్ అలాంటి డేట్ చెప్పారు. అంటే 4 మహిళలు కలిసి ఇది చేస్తున్నారు. సో యాక్చువల్గా ఈరోజు టైట్ ప్రోగ్రామ్, ఇప్పుడు దీని తర్వాత కూడా టెంపుల్స్కి వెళ్ళాలి, వేరే ప్రోగ్రామ్. ఈరోజు కేవలం నేను వచ్చిన కారణం ఏంటంటే మహిళలు వాళ్ళ ముందుకు వచ్చి చేస్తారు. ఇప్పుడే తెలిసింది ఏంటంటే వీళ్ళు మిత్రులుగా ఉంటూ వీళ్ళు ఏంటంటే ఒక సొసైటీకి ఒక మంచి ప్రోగ్రామ్, బిజినెసే కానీ ఆ బిజినెస్లో కూడా ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి పాపం వాళ్ళకున్న సమస్యలను పక్కన పెట్టి వాళ్ళ పాపం ముందుకు వచ్చారు. సో మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తాను. ఇందాక మహేష్ గారు కూడా చెప్పారు, ఇలా మహిళలు ఇలా ప్రత్యేకంగా వచ్చిన అందరికీ జెనివిస్ రెమెడీస్ తరఫు నుండి కూడా నమస్కారం, ధన్యవాదాలు. అండ్ ప్రత్యేకంగా సుమన్ గారు ఇవాళ ఈ ఉజ్వా జనరిక్ మెడికల్ షాప్కి ఉద్ఘాటనకు వచ్చి మమ్మల్ని అందరినీ చీఫ్ గెస్ట్గా తను ఓపెనింగ్ చేసినందుకు కూడా ధన్యవాదాలు సార్. అండ్ నా పేరు వచ్చేసి మహేష్ సిల్వేరి, నేను తెలంగాణ స్టేట్ హెడ్ జెనివిస్ రెమెడీస్కి. మా జెనివిస్ రెమెడీస్ మెయిన్ ఉద్దేశం ఏంటిదంటే నలుమూలలో, అంటే ప్రతి గ్రామంలో, డిస్ట్రిక్ట్లో, విలేజ్లో, మున్సిపాలిటీలో, డిస్ట్రిక్ట్లో, సిటీలో అఫోర్డబుల్ మెడిసిన్, అంటే అఫోర్డబుల్ మెడిసిన్ అంటే నాణ్యతమైన మెడిసిన్ తక్కువ ధరలో అందించే ఉద్దేశంతో జెనివిస్ రెమెడీస్ గత 9 సంవత్సరాల నుండి ఆల్ ఇండియా లెవెల్లో 2000 ఫ్రాంచైజీస్ ఓపెన్ చేస్తూ, అంటే ప్రతి ఒక్క వర్గాలు, అంటే BPL నుండి రిచ్ కమ్యూనిటీ వరకు అందరికీ మందులు తీసుకునేటట్టు ఈ జెనరిక్ మెడిసిన్ కోల్డ్ కఫ్ నుండి క్యాన్సర్